గతంలో ఖాన్ ముఠాలో సభ్యులే. ఖాన్ వినుకొండ వైసీపీ అధ్యక్షుడు. 5 ఏళ్లుగా గ్యాంగ్తో దందాలు. గత తొలి ఏకాదశి రోజున గ్యాంగ్లో వార్. రషీద్ జలానీ మధ్య విభేదాలు. జలానీ ఆయన అన్న అరెస్ట్. మళ్ళీ తొలి ఏకాదశి రోజున రషీద్ హత్య. టీడీపీపై నెపం వేసి నేడు వినుకొండలో జగన్ పరామర్శ యాత్ర. ఎందుకు ఈ వార్త పత్రిక రాయాల్సిన పనే ఉంది? అది ఆ తెలుగుదేశం చెప్పాలి ఆ ముక్క. వాళ్ళ తరపున మనమే రాసేసుకుంటున్నామే. ఇక్కడ అసలు విషయం ఏంటి? ఖచ్చితంగా నేరమే అది. ఇద్దరికీ ఎఫిలియేషన్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఏమి మర్డర్ చేయమని చెప్పి రషీద్కి చెప్పడు, లేదా జలానీకి చెప్పడు, లేకపోతే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు రషీద్ హత్యకు గురయ్యాడు, జలానీ చంపాడు, జలానీని చేయమని చెప్పి చంద్రబాబు చెప్పరు, రషీద్ని చేయమని చెప్పి అంతకుముందు జగను చెప్పడు. దోకలుగా జరిగేటటువంటి ఘర్షణలు. అప్పుడేం రాసాం? ఈ కోణంలో రాసుకొచ్చాం. ఇప్పుడు ఈ కోణంలో రాసుకొస్తాం. వార్తని వార్తగా రాయొచ్చు కదా. ఎస్, వాళ్ళు నేరస్తులు. ప్రతి నేరస్తుడికి ఏదో ఒక పార్టీ షెల్టర్ ఇస్తుంది. దానికి సాక్ష్యం ఇవాళ రాళ్ల దాడులు జరుగుతుంటే ఎవరిస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ చోద్యం చూస్తున్నారే, చూడమని చెప్తున్నారే. ఇంతకుముందు చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. మరి అప్పుడు వాళ్ళందరూ వైసీపీ మనుషులు, ఇప్పుడు వాళ్ళందరూ తెలుగుదేశం మనుషులు అవుతారా? పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా, నిజాయితీగా పనిచేయనీయకుండా రాజకీయ కోణంలో చేస్తున్నంతసేపు ఈ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ దీంట్లో మళ్ళీ వాళ్ళు అతను తెలుగుదేశంలోకి మారాడని తెలుసు. గొడవ జరిగాక వీళ్ళిద్దరూ ఒకళ్ళు తెలుగుదేశంలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒకళ్ళు. అంత మాత్రాన చంద్రబాబు ప్రోత్సహించడు, జగన్ ప్రోత్సహించడు. కానీ కింద లీడర్లు ప్రోత్సహిస్తారే, రౌడీలను వెనకేసుకొస్తారే, రౌడీల్ని తమ పార్టీలో పెట్టుకుంటారే. అది తప్పు అని చెప్పాల్సింది పోయి ఎంత ఎక్కువ క్రైమ్స్ చేస్తే అంత బెటర్ అని చెప్తున్నామే. ఇప్పుడు ఇంకేముంది అక్కడ? పత్రికలు కూడా ఆ కోణంలోనే వార్తలు రాస్తుంటే ఇంకా అసలు ఈ రాష్ట్రం బాగుపడేది ఎప్పుడు అన్నటువంటిదే అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఇకపోతే పొంగనూరులో